సొంతంగా ఏం చేయలేదు ఆయన. ఎట్లా ఉన్నారేమో అట్లనే ఉంది. మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన తీర్చడానికి నమ్మకం అయితే మాకుంది. 3 సార్లు హ్యాట్రిక్ గెలిచిందంటే అది ఏదో టీఆర్ఎస్ సునామీలో కొట్టుకొచ్చింది. కానీ ఆయన పర్సనల్గా అయితే వేయలే ఆయనకి. ఆయన పర్సనల్గా ఎవరు వేయలేరు. ఆయన యాక్చువల్గా టీడీపీలో కూడా పార్టీని చూసేసారు ఆయనకి. టీడీపీలో గెలిచి ఇళ్ళకి వచ్చిండు ఆయన. ఇళ్ళకి వచ్చిన ఎందుకంటే తెలంగాణ వచ్చిన ఉద్యమంలో ఆ ఊపిలో కొట్టుకొచ్చిండు అంతేగాని పర్సనల్గా అయితే ఆయనకు రాలేదు. యాక్చువల్గా గెలిచిందంటే అప్పుడు కూడా నవీన్ అన్న గెలిచినట్టే. ఆయనకు వచ్చిన నోట్లు ఈయనకు సింపతి మీద వచ్చినాయి అంతే. అవి టీఆర్ఎస్ పార్టీ మీద ఆయనకు సొంతంగా ఏం రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి, ఇప్పుడు నవీన్ అన్నకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నవీన్ అన్న ఖచ్చితంగా ఈసారి ఆయనే విన్ అవుతాడు. అంటే మీరు చెప్పినట్టు అధికార పార్టీలో 2 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. ఈ మరి 10 సంవత్సరాలలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగింది? ఏం చేసినా అసలు ఎట్లా ఉన్నది అట్లనే ఉంది ఏమన్నారు. ఇంతవరకు ఏం డెవలప్మెంట్ లేదు. ఆ కార్మిక నడిపోతే మొత్తం నీళ్ళు కారుతూనే ఉంటాయి. అవి ఇంతవరకు దానికి ఒక డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ సరిగా లేదు. ఈ రోడ్డు ఇంతవరకు పడలేదు. 15 సంవత్సరాల నుంచి ఇంతవరకు రోడ్డే వేయలేదు. మరి ఏం డెవలప్ చేసిండు ఆయన? ఏం చేయలేదు. ఆ చేసినా ఏమన్నా ఉంటే కేసీఆర్ ఆ గవర్నమెంట్లో వాళ్ళు చేసినా తప్పించి ఈయన సొంతంగా అయితే ఏం చేయలేదు ఇంతవరకు. సొంతంగా ఏం చేయలేదు ఆయన. ఎట్లా ఉన్నారేమో అట్లనే ఉంది. ఆ రోడ్ వైండింగ్, ఆ టర్నింగ్ మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈవినింగ్ అయితే పొద్దున అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ రోడ్ వైండింగ్ ఇంతవరకు చేయలేదు. మరి 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటుండు మళ్ళీ ఆయన. ఇక చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడదులే కానీ. మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ యువకుడు బీసీ నాయకుడు అని చెప్పి నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతున్నారు. మరి గెలిచే అవకాశం ఉందా? ఇక్కడ బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం టైపు 101% ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన లోకల్ ఒకటి, ఇంకోటి ఎవరు పిలిచినా వస్తాడు. గరీబ్ అనే కానీ ఉన్నోడనే కానీ ఏం తేడా ఉండదు ఆయనకు. ఆయన ఇంటికి ఏ సాయం గురించి పోయినా కానీ ఖచ్చితంగా సాయం చేసే ఫ్యామిలీ వాళ్ళది. అందరూ అంటున్నట్టు రౌడీ షీటర్ అంటే ఆయన మీద అసలు రౌడీ షీటే లేదు. ఆయన రౌడీ షీటర్ అంటారు అందరూ. వాళ్ళ నాన్న ఇంతకుముందు వాళ్ళ ఇంటికాడ ఎన్ని పంచాయతీలు చేస్తున్నాయో బోర్డే పెట్టిరు కదా. ఇక్కడ పంచాయతీలు చేయబడవు అని చెప్పి కమిషనర్ వచ్చి వాళ్ళ ఇంటికాడ బోర్డు పెట్టిండు ఒకప్పుడు. అన్ని పంచాయతీలు చేస్తున్నా అని చెప్పి. అటువంటి లీడర్ కాబట్టి ఆయన కొడుకు కాబట్టి అట్టనే ఆయన కూడా సేమ్ అట్లనే చేస్తాడు. అందరికీ హెల్పింగ్ చేసారే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ. రౌడీ షీటర్ అనేది తప్పు. ఆయన గురించి అట్లా అనొద్దు. ఆయన తెలిసిన ఆయన పక్కన నిలబడి ఆయనతో మాట్లాడుతున్నకైతే అర్థమవుతుంది ఆయన ఏందో. ఏదో దూరం నుంచి చూసి రౌడీ షీటర్ అంటే తప్పు. అది మేము ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే మాట్లాడారో వాళ్ళంతా వెనక్కి తీసుకోవాలి అన్నమాట. ఎందుకు మరి ఆ విమర్శలు ఎందుకు అట్లా చేస్తారు? అది గిట్టన వాళ్ళు చేస్తారు కదన్నా. ఏదో ఒకటి వేయాలి కదా, బురద చల్లాలి కదా ఒకటి. అట్లా అని చెప్పి చేస్తారు. కానీ ఆయన అటువంటి మనిషి కాదు. ఆయన హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఆయన ఎప్పుడైనా ఎవరైనా పిలిచినా వస్తాడు. ఒక చచ్చిపోయినా అంటే వాళ్ళకి సాగు ఖర్చులు ఇచ్చిపోతాడు ఇంటికి వచ్చి. ఇక ఈ రేవంత్ నారాయణ కాదు, ఈ సరౌండింగ్లు మొత్తం ఎక్కడ ఎవరు చనిపోయినా కంపల్సరీ పోతారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు అవుతుంది. మరి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తుందని అనుకోవచ్చా? ఇంకా చాలా పనులు ఏం చేయలేదు. ఒకటి కాదు, ఒకటి 2500 ఒకటి పడలేదు అంతే. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారు, తులం బంగారం ఇవ్వలేదు. అది ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్కీమ్ ఇప్పుడు గవర్నమెంట్ ఖజానా ఖాళీ అయింది. అందులో ఏం లేవు పైసలు. ఉన్న కాడికి వాళ్ళే ఊడ్చుకోపోయారు కేసీఆర్ వాళ్ళు. ఇక అప్పుడు వాళ్ళు ఏం లేనప్పుడు ఏడికెళ్ళిస్తారు. ఆయన కూడా చెప్పిండు చెప్పడం అయితే, కానీ అదొకటి చేయలేదు. ఇంకోటి 2500 ఒకటి చేయలేదు. ఫ్రీ బస్ ఇచ్చిండు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండు. ఆ రైతు బంధు ఎట్లా చేస్తూనే ఉంది. మీరు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏమీ అభివృద్ధి చేయలేదని అంటున్నారు కదా. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు అన్నట్టు నవీన్ యాదవ్ గారు గెలిస్తే వాళ్ళకి సమయం ఉన్నది కూడా 3 సంవత్సరాలే. మరి అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నా? ఖచ్చితంగా చేస్తాడు. నవీన్ అన్న వస్తే మాత్రం కంపల్సరీగా డెవలప్ చేస్తాడు ఈ ఏరియాని. ఈ ఏరియానే కాదు, మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన తీర్చడానికి నమ్మకం అయితే మాకుంది. ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఈ 2 పార్టీల మధ్యలోనే పోటీ ఉండబోతుందా? అక్కడ బీజేపీ పార్టీ నుంచి కూడా త్రిముఖ పోటీలనే లేదు. అది ఏదో ఉందంటే అది ఉన్నదంటే ఉన్నది అంతే పేరుకే. అసలు అది పోటీ రాదు మనకి. ఉన్నాయే 2 పార్టీలు మెయిన్గా. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్కి నడుస్తుంది. టీఆర్ఎస్ కూడా నాకు తెలిసి ఎక్కువ పడవు. ఎందుకంటే వాళ్ళది కొంచెం ఇది ఉన్నది కదా. ఇప్పుడు సునీతని తీసేసి మళ్ళీ విష్ణుని పెడతా అంటారు. విష్ణు కూడా నామినేషన్ వేయించారు. వాళ్ళకే అర్థం కావట్లేదు ఎవరు నిలబడుతురు అని చెప్పి. లంకల్ దిగపోయేటన్నా అన్న మంచివాడే, లోకల్ క్యాండిడేట్ ఆయన కూడా. కానీ కాకపోతే ఇప్పుడు టగవ్వ నడిచేదంటే నవీన్ అన్నకి టీఆర్ఎస్కే నడుస్తుంది. ఆయన లోకల్ క్యాండిడేటే. దీపక్ బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నవీన్ యాదవ్కి ఓటేస్తే ఎంఐఎంకి ఓటేసినట్టు అవుతుంది అని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. ఎంఐఎం అంటే ఎంఐఎం ఎట్లయితుంది అన్న? ఆయన ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసిండు. అది ఓన్లీ ఓల్డ్ సిటీకే పరిమితమైన పార్టీ. దాన్ని సిటీ లెవెల్కి తీసుకొద్దామని ఆ సిటీ లెవెల్లో ఆయన ఒక టికెట్ ఇచ్చినప్పుడు కొంచెం మెజార్టీ కొంచెంలో తప్పిపోయింది. అప్పుడు కూడా సెకండ్ ప్లేస్ ఆయన. మొన్న కూడా సెకండ్ ప్లేస్ వచ్చిండు. ఇండిపెండెంట్గా చేసినా కూడా ఆయన ఇండిపెండెంట్గా చేసినా కూడా గెలుస్తాడు. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు. టికెట్ ఇవ్వకుండా టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా ఖచ్చితంగా వస్తాడు. ఈసారి కన్ఫామ్గా వస్తాడు. కంపల్సరీ గెలుస్తున్నాడు అంతే. ఇక కాకపోతే మెజార్టీ చూసుకుంటాం అంతే. గెలుసుడు కన్ఫామ్ అయిపోయింది. అది మెజార్టీ ఎంత వస్తుందని చూస్తున్నాం అంతే మేము.